ప్రకృతి సౌందర్యం మధ్య ఉంది ఆ గ్రామం. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఓ 11 కుటుంబాలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. అయితే ఆ చిన్న ఊరిని ఓ భయం వెంటాడుతుంది. అయితే అక్కడ కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తున్న 11 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 6 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని సమతుల గుండంలో జీవించే అమాయక ప్రజల పరిస్థితి ఇది. ఆసిఫాబాద్ పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న గ్రామం ఉంది. అక్కడ మొన్నటి వరకు ఆనందంగా 11 కుటుంబాలు నివసించేవి. సమతుల గుండానికి వెళ్లాలంటే దాదాపు 8 కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం కూడా లేదు. మధ్యలో ఓ వాగు కూడా దాటాల్సి ఉంటుంది. మార్చిలో సమతుల గుండం గ్రామానికి చెందిన ఆత్రం రాజు, సోనుబాయ్ దంపతులతో పాటు వారి పిల్లలు భీము, మారుతి అనారోగ్య కారణాలతో కేవలం నెల రోజుల వ్యవధిలో చనిపోయారు. దీంతో మిగతా కుటుంబాలకు భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఊరికి ఏది జరిగిందని భావించి వారంతా ఇళ్లను వదిలేసి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగాపూర్ మండలం భీమన్గొందిలో ప్రాథమిక పాఠశాలలో తలదాచుకుంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, హరిక, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం ఒక చిన్న భయం ఒక గ్రామాన్ని ఖాళీ చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తిర్యాని మండలంలో ఉన్నటువంటి సమతల గూడెంలో ఉన్నటువంటి ఒక 11 కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం ఆధారంగా జీవిస్తా ఉన్నాయి. అందులో అయితే ఒక కుటుంబానికి సంబంధించి ఒకే ఇంట్లో 4 ఒక నెల వ్యవధిలోనే చనిపోవడంతో ఏదో గ్రామానికి కీడు జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి 11 కుటుంబాల్లో సుమారుగా 10 కుటుంబాలు కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి లింగాపూర్ మండలంలో ఉన్నటువంటి భీమన్గొంది వెళ్ళి అక్కడ ఒక ప్రభుత్వ పాఠశాల పక్కన చిన్న పాక వేసుకుని అక్కడైతే వాళ్ళు నివసిస్తా ఉన్నారు. ఇప్పుడు కేవలం సమతల గూడెంలో మాత్రం ఒకే కుటుంబం అక్కడ నివసిస్తా ఉంది. ఈ కుటుంబానికి ఇక్కడే ఇంట్లో కొంత వ్యవసాయ భూమి ఉంది. వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు లేక ఒంటరిగా కుటుంబంలో ఉన్నటువంటి 5 సభ్యులతోటి వీళ్ళైతే జీవిస్తూ ఉన్నటువంటి ఆదివాసీలు జీవిస్తా ఉన్నారు. వాళ్ళ కనీసటువంటి సదుపాయాలు కూడా ఏమి లేవు. కనీసం రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఇక్కడ కనీసం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కూడా ఆమెకి అందడం లేదని చెప్పేసి ఆ కుటుంబం తమ యొక్క మన మహానీస్కు తమ యొక్క బాధను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైద్యం సంబంధించి కూడా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అనారోగ్యాన్ని కూడా బాధ పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం తాము చేతితోటి చేసినటువంటి వ్యవసాయంతో జొన్నలు వేసుకొని ఆ జొన్నలు ద్వారా పండినటువంటి జొన్నల ద్వారానే మేము జీవనాన్ని కొనసాగిస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. చిన్న భయంతో మేము అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అయితే 11 కుటుంబాల మేరకు సుమారు 50 మంది వరకు మేము ఇక్కడ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అయితే ఒక కుటుంబంలో 4 అనారోగ్య బారిన పడి మరణించడంతో వాళ్ళందరూ కూడా భయపడి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు వేరే గ్రామంలో నివాసం ఉంటున్నారు. కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితులలో మాకు ఎంతో కొంత వ్యవసాయం ఇక్కడే ఉంది కాబట్టి దాన్ని మేము చేతి ద్వారా చేసుకొని ఇక్కడ వ్యవసాయాన్ని కూడా వాళ్ళు చేతి ద్వారానే చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు చేసుకొని మేము ఇక్కడ జీవిస్తామని చెప్పి చెప్తున్నారు. అక్కడ కనీసం వాళ్ళకి ఎలాంటి వసతులు లేవు. ఆ గ్రామానికి వెళ్ళడానికంటే కూడా రోడ్డు మార్గం కూడా సక్రమంగా లేదు. వాళ్ళ వైద్య సదుపాయాలు లేవు, రేషన్ లేదు. కనీసం ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ సౌకర్యం కూడా వాళ్ళకు అందడం లేదని చెప్తున్నారు. వైద్య సేవలు కూడా లేవని వాళ్ళు చెప్తా ఉన్నారు. చిన్న భయంతో మాత్రం గ్రామం అంతా కాలైంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అక్కడ వాళ్ళందరికీ అవగాహన కల్పించి అక్కడ వెళ్ళిపోయిన వారిని తీసుకువస్తే అందరం కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అయితే మహానీస్కు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. హారిక, అయితే శ్రీనివాస్, ఇప్పుడు మనం చూసుకుంటే అధికారులు దీనిపైన ఏం స్పందించలేదా? ఇది చూస్తే కూడా ఒక గత టైం గడిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారులు ఎవరు దీనిపైన స్పందించలేదా? అక్కడి వరకు ఈ విషయం వెళ్ళలేదా? ముఖ్యంగా వీళ్ళందరూ కూడా 11 కుటుంబాలు ఒకటే సమతలగూడెంలో నివాసం ఉంటాయి. అయితే ఒక కుటుంబంలో జరిగినటువంటి విషాదంతో ప్రధానంగా 4
ముఖ్యంగా వాళ్ళందరూ తల్లిదండ్రులతో పాటుగా వాళ్ళ పిల్లలు రాజు, సోనుబాయి, భీము, మారుతి నలుగురు ఒకటే నెల రోజులు చనిపోవడంతో ఆ మిగతా కుటుంబాలందరూ కూడా ఇక్కడ ఉంటే మేము అనారోగ్య బారిన పడతామని చెప్పేసి వాళ్ళు వెళ్ళి తమకు సొంత భూమి ఉన్నటువంటి ఏదైతే భీముని గొంది ఉందో ఆ భీముని గొంది దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబం ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి వ్యవసాయ భూమి లేదు. ఇక్కడే వీళ్ళు ఏవైతే సమతలగూడెంలోనే ఎంతో కొంత వీళ్ళ వ్యవసాయ భూమి ఉండడంతో మేము ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడ మేము నివాసం ఉంటున్నాము, మాకు కొన్ని వసతులు కల్పించాలి, ముఖ్యంగా రేషన్ సౌకర్యాలను కల్పించాలి, రేషన్ కార్డు ఇప్పించాలని చెప్పేసి అయితే ఆ కుటుంబం మనకు దీనగాతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు ఆ కుటుంబానికి వెళ్లి రేషన్ సౌకర్యంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అనారోగ్య బారిన పడినటువంటి ఆ కుటుంబానికి వైద్య సౌకర్యం అందించాలని చెప్పేసి మనం కూడా కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఎవరైతే ఈ భయంతో ముఖ్యంగా ఇక్కడ ఉంటే అనారోగ్యంగా గురి అవుతున్నామని చెప్పేసి వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొస్తే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక పిల్లగాళ్ళని చిన్న పిల్లగాళ్ళని ఎట్లా చదువుకుంటానో ఎట్లా లేదు సార్. నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఏమీ లేదు. ఇల్లు అంటే మించిగా ఇల్లు లేదు, తింటానంటే తిండి మించిగా లేదు. బియ్యం కొనుక్కొని తింటా, అన్ని కొనుక్కొని ఇక వ్యవసాయం చేయాలంటే ఇక ఏమీ లేదు. పని చేయాలంటే మా ఆయన ఏమో మంచిగా లేడు, బేమరితోని కూలబడ్డాడు. ఇక కుంటి అయ్యి ఇక ఆడేం చేస్తాడు, ఏం లేదు. ఇక నేను ఎక్కడి నుంచి కూలి చేసుకొని తెచ్చి నేను పెడుతున్నానో ఎక్కడ నుంచి లేదు సార్. ఇక అది నాకు తెలియదు, నాకు రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు. ఇక బియ్యం అయితే కొనుక్కొని తింటున్నా. ఇప్పుడు బియ్యం కొనాలంటే ఇంకా బాగా రేటు ఇంకా ఉన్నది. ఇక రేటు కాదు, ఎట్లా చెయ్యాలి, నా పొరగంలా కలిసి వస్తారనుకుంటా. ఎట్లా చేస్తున్నానో ఏం కథనో సార్. ఇక్కడ మన ఇప్పుడు సంతలగుండం గ్రామంలో 4 ఇల్లులు ఉండే సార్. వాళ్ళు 4 ఇళ్ళకి 4 చనిపోయిన పెద్దోళ్ళు. వాళ్ళకి అంటే ఇది ఆరోగ్యం బాగా లేకుండా ఏమో భయంతో ఊరు వదిలి సంతలగుండం ఊరు వదిలి భీమన్గొందికి వచ్చింది సార్. భీమన్గొందిలో ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ చిన్న పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు సార్. వీళ్ళని ఆరోగ్యం కోసం ఏమైనా ప్రభుత్వం నుంచి వీళ్ళని వచ్చి చూడాలని మా యొక్క మనవి సార్.